నేను ఈ ఆలయాన్ని భూలోక ఆలయంగా నేను భావించడం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప ఔదార్యంతో 1000 కోట్లతో 1000 విధానాలుగా 1000 కళల మహా సమాహారంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఎంత గొప్ప కౌశలం అండి. సప్త గోపురాలు, నాగరవేసర కుడ్యాలు, తిరుమాడ వీధులు, రాజగోపురాలు, ఉద్యానవనాలు, పుష్కరిణులు, ఇలా 1, 2 అని కాదు, స్వర్గలోకంలోని స్వామివారి యొక్క నిజ నివాస స్థానం ఎలా ఉంటుందో భూలోకంలో అంత గొప్ప సుందరంగా ఈ ఆలయాన్ని వారు నిర్మాణం చేశారు. ఇది తెలంగాణ ప్రజల భాగ్యోదయ మహాభాగ్యంగా యావత్ భక్త ప్రపంచానికి నేత్రానందంగా మేము భావిస్తూ ఉన్నాం. మామూలైనటువంటి విషయం కాదు. గతంలో